హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇలా గనక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక గ్లాసు బియ్యానికి మీకు చేసి చూపిస్తున్నాను. ఒక గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇది కొద్దిసేపు నానబెట్టిన తర్వాత నేను స్టవ్ మీద పెడుతున్నాను. స్టవ్ వెలిగించి బియ్యాన్ని ఉడికించుకోవాలి. బియ్యం ఉడుకుతుండగానే పక్కన ఒక గ్లాసు పాలు పెట్టుకుని మరిగించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పాలు వేసుకోవాలి. వేడి పాలు వేసుకోవాలి. నేను వేడి పాలు వేస్తున్నాను. అవి బాగా కలిసేటట్టుగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయింది. నేను మరొక బౌల్లోకి వేస్తున్నాను. దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. నేను ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నాను. కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. కొద్దిగా పాలు కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పంచదార కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీడిపప్పులు వేయించుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. జీడిపప్పులు తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేస్తున్నాను. అవి వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కస్టమర్కి ఇచ్చే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని మనం అన్నీ కలిపి పెట్టుకున్న కర్డ్ రైస్ని బౌల్లో వేసుకోవాలి. దానిపైన మనం తాలింపు పెట్టుకున్న తాలింపు గింజలను వేసుకోవాలి. దానిమ్మ గింజలను కూడా వేసుకోవాలి. నేను పైన దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. క్యారెట్ తురుము కొద్దిగా వేస్తున్నాను.
జీడిపప్పులను వేయించుకున్నాం కదా, ఆ జీడిపప్పులు కూడా పైన ఒక్కొక్కటిగా పెడుతున్నాను. అంతేనండి. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో మీరు చూశారు కదా. కస్టమర్కి ఈ విధంగా అందిస్తారు. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూశారు కదా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.